నిజానికి ఈయన భోజనం గురించి చాలా చక్కగా చెప్తాడు. భోజనం అంటే ఎలా ఉండాలో కూడా ఈయన గతంలో చాలాసార్లు చెప్పాడు. ముద్దపప్పులో ఆవకాయ కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందని ఆయన ప్రవచనాల్లో చెప్తుంటాడు. అలాగే మామిడికాయ పప్పు ఉంటే అందులోకి చల్ల మిరపకాయలు నంచుకోవాలి. పనస పొట్టు కూరుంటే గుమ్మడికాయ వడియాలు నంచుకోవాలి. గోంగూర పచ్చడితో పచ్చిమిరపకాయలు నంచుకోవాలి. ఎవరు చూడకుండా ఉంటే పచ్చి ఉల్లిపాయలు కూడా నంచుకోవాలంట. అలాగే ఆవకాయలో వెన్నపూస, పులుసులో అప్పడాలు నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందని ఆయన చెప్తున్నాడు. కానీ ఇవన్నీ తినడానికి చాలా బాగుంటుంది. కానీ వచ్చేది ఎలాగా? నీకైతే 4 మాటలు చెప్తే 4 పూటలా నువ్వు చెప్పే ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర పచ్చడి అన్నీ దొరుకుతాయి. కానీ కష్టపడేవాడికి, పంట పండించేవాడికి, ఇతర రకాల కష్టాలు చేసేవాడికి ఇవన్నీ ఎలా వస్తాయో పాపం గరికపాటి నరసింహారావుకు తెలియదు. ఇవన్నీ కూడా నీ భోజనం నువ్వు తెచ్చుకో, నీ పుస్తకాలు నువ్వు కొనుక్కో, నీ బట్టలు నువ్వు కొనుక్కో, లేదంటే మానేసేయమంటున్నాడు ఈ ప్రవచనకర్త.